కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అన్న మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 18 నెలలు అవుతుంది అన్న ఇప్పుడు వరకైతే. అన్ని 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలని. అలా అమలైంది ఫ్రీ బస్ ఒక్కటే, అదొక్కటైతే నాకు తెలుసు ఇప్పుడు వరకైతే. ఇంకా నెక్స్ట్ 420 హామీలలో యూజ్ అయ్యేదంటూ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కానీ ఏదైనా మంచి పనులు చేసినన్నా. ఈ హైదరాబాద్లో సెక్రటరేట్ కానీ, అంబేద్కర్ విగ్రహం కానీ, దాని ఆపోజిట్ అమరవీరుల స్థూపం కానీ, కేబుల్ బ్రిడ్జి కానీ, ఇక్కడ హైటెక్ సిటీ పోతే ఐటీ మొత్తం డెవలప్ చేసిండు కేటీఆర్. కాకపోతే రేవంత్ రెడ్డికి ఏది వల్ల కావట్లేదు ఈ తెలంగాణ ప్రభుత్వంలో. నేను ఒకటి కోరుకుంటున్నా, ఈ బై ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే లైఫ్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు. వాళ్ళు 10 సంవత్సరాలు అంటున్నారు కానీ అదంతా ఫేక్. నేను ఒకటే చెప్తున్నా, నాది ఇక్కడ సూర్యాపేట డిస్టిక్ కోదాడ, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం మాది. అక్కడ కూడా వాళ్ళ సొంత పార్టీలు ఉన్న పనిచేసిన వాళ్ళకే హెల్ప్ చేస్తున్నారు కానీ ఏదైనా కానీ వేరే వాళ్ళ పార్టీలోకి అన్ని మనస్ఫూర్తిగా అన్ని ఏది చేయట్లేదు పనులు. ఇదన్నా ఇక ఇప్పుడు నవీన్ యాదవ్ గారు చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు కదా, ఆయన గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అంటున్నారు కదా. నవీన్ యాదవ్ అన్న అంటే చాలా మంచోడు అన్న. కాకపోతే కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్ వచ్చింది కాబట్టి 50-50 ఛాన్సెస్. అంటే నవీన్ యాదవ్ ఇట్లా రౌడీ సీటర్ అంటున్నారు కదన్న. రౌడీ సీటర్ అంటే వాళ్ళ నాన్నోళ్ళు అప్పట్లో మరి మనకు తెలియదు అన్న. ఇక్కడైతే ఊర్లో అంటే చెప్తాం కానీ ఇక్కడైతే మనకు తెలియదు. రౌడీ షీటర్లు అన్నీ అవన్నీ అయితే మనకు తెలియదు. మనం మాట్లాడితే మంచిగా ఉండదు. ఇప్పుడు సింపతి ఓట్లు వస్తాయి అంటున్నారు కదన్న సునీత గారికి. వస్తాయి, 100% వస్తాయి. సింపతి ఓట్లు వచ్చినా కనుక వస్తాయి. మామూలుగా అయితే ఓటు అనేది, గెలుపు అనేది కొద్దిగా ఎడ్జ్కి వచ్చినా కనుక గెలుపు మాత్రం చెప్పలేము. ఇంకా 50-50 ఛాన్స్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తేనే కదా మనకి లాభం ఏమైనా ఉండేది. గెలిచినా కన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానోడికి ఇచ్చారు. ఏం చేస్తారు పనులు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే ఏం చేయలేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కానీ ప్రతిపక్షం కన్నా ఎంతైనా ఆయన చేసిన పనులన్నీ ఉన్నాయి కదా, రేపు ఎప్పటికైనా గుర్తుండిపోతాయి ఆ పనులన్నీ. గోపీనాథ్ గారి పాలన ఎలా ఉండేది? గోపీనాథ్ పాలన ఉన్నప్పుడు, అధికార పార్టీలు ఉన్నప్పుడు అన్ని పనులు చేసిండు. చేయని పనులే ఇవన్నీ అయినాయి. రోడ్లు కానీ, ఇటు మొత్తం జూబ్లీ హిల్స్ ఇవన్నీ అయినాయి పనులన్నీ. కాలేదంటే ఏం కాలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ పోతే మిషన్ భగీరథ నీళ్ళు ఉన్నాయి. ఇంకేం కావాలి పనులు అంటే? ప్రజలకి ఫ్రీ బస్ కావాలి, ఆడవాళ్ళకి ఇంట్లో నుంచి గొడవ పెట్టుకొని తిరగడానికి. ఇప్పుడు హైడ్రా కరెక్టే అంటారా అన్న మీరు? హైడ్రా అయితే అన్న కొంతమందికి కరెక్ట్, గరీబోళ్ళకైతే రాంగ్ అన్న. ఎందుకంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చి వేరే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో గోల్పడడం అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా గరీబోడు పొట్ట ఎప్పుడు కొట్టొద్దు అన్న. అంటే మూసీ నది ఇక్కడ ఇల్లులు ఇచ్చారు కదా అన్న, ఎవరిది తప్ప అన్న అది? మూసీ నది ఇల్లులు ఇచ్చారు అంటే అన్న, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇచ్చారు ఆ ఇల్లులు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆ ఇల్లులు తీసుకునే కాదు, వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళే కూలిపెడుతున్నారు. అది కరెక్టే అంటారా మరి ప్రజల్ని? హైడ్రా అనేది రాంగ్ అన్న. అంటే హైడ్రా అనేది ఇటువైపు కాకుండా హైటెక్ సిటీ ఇటువైపు ఉన్నాయి కదా, అటు మొత్తం తీసేస్తే మంచిగా ఉంటుంది. కానీ మూసీ నది ఉన్నప్పుడు గరీబోలీలు తీసేస్తే కరెక్ట్ కాదు.